కనిపిస్తున్న సైట్కి అయితే అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకని మన ఎక్విప్మెంట్ మొత్తాన్ని అయితే దింపేస్తున్నారు. వెండర్ అయితే విజిట్ అయ్యారు సైట్కి. హలో గాయ్స్, నా 25 days జర్నీలో ఇది డే 10. నేను సైట్కి విజిట్ అయ్యేపాటికి చాలానే ఎక్విప్మెంట్ మొత్తాన్ని అయితే దింపేశారు. ఇలా 1 by 1 అయితే 4G RRH 5G RRH పెద్ద యాంటీనాలు మొత్తాన్ని అయితే దింపుకోవాలి. సైట్కి విజిట్ అయిన తర్వాత వెండర్స్ ప్రాపర్గా సేఫ్టీ అనేది యూజ్ చేస్తున్నారు లేదో మనం అబ్జర్వ్ చేయాలి. సేఫ్టీ యూజ్ చేస్తేనే వర్క్ చేయించాలి. ఇలా 1 by 1 పైన రూప్ కట్టుకొని ఇలా థ్రెడ్కి అయితే వదులుకోవాలి. మనం ఎక్కడ నించుంటామో అక్కడికైతే RRH అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వదులుతున్నది అయితే 5G RRH. సో థ్రెడ్ అయితే చాలా టైట్గా పట్టుకోవాలి. కొంచెం లూజ్ వదిలినా మిందకైతే వచ్చేస్తుంది. ఇలా 1 by 1 మైమోలు, RRHలు, జంపర్ కేబుల్స్, పెద్ద పెద్ద యాంటీనాలు మొత్తాన్ని అయితే దింపేశారు. ఇక్కడ కనిపిస్తున్న 4G 5G సిప్రి కేబుల్స్ అయితే ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మేమే రిమూవ్ చేసుకోవాలి. అందుకు మన సీనియర్ రిగ్గర్ సపోర్ట్ అయితే తీసుకుంటాను. ఈ సిప్రి కేబుల్స్ మొత్తాన్ని ఊడిపీకాలంటే చుక్కలు కనిపిస్తాయి. సో 1 by 1 అయితే రిమూవ్ చేసుకోవాలి. చాలానే ఓపిక ఉండాలి. పైన యాంటీనా చూడండి ఎంతలా సతాయిస్తుందో. పాపం ఎంత లాగినా కూడా అది కిందకి రావట్లేదు. ఎక్కడ పడితే అక్కడ తగులుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే రూప్ అయితే కింద ఉన్న వాళ్ళు చాలా గట్టిగా పట్టుకోవాలి, లేదంటే అది కిందకి పడిపోతుంది. యాంటీనా కిందకు వస్తే జంపర్లు తగులుకుంటున్నాయి. జంపర్లు తగులుకుంటుంటే యాంటీనా కిందకి రావట్లేదు. ఏందో ఒక 1/2 hour అయితే వాళ్ళని భయంకరంగా సతాయించింది. మొత్తానికి అయితే సాధించారు. యాంటీనా అయితే కిందకి వచ్చేసింది. ఓకే మామ, మరొక అప్డేట్తో డే 11లో కలుద్దాం.